ఎకరాల కబ్జా మీద నేను కూడా ఫిర్యాదు చేశా. అది ఐడిపిఎల్ భూమి అని గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా ఫిర్యాదు చేశా. సర్వే నెంబర్ 20, 21, 22 కుకట్పల్లిలో ఓవర్ ల్యాపింగ్ భూమి కవిత భర్త పేరిట ఉందని నిన్న నేను చెప్పా. ఆమె భర్త ఫోటో కూడా మీడియాకు పంపించా. చెప్పింది ఆ భూమి గురించే. ఐడిపిఎల్ పరిశ్రమ వాళ్ళు సర్వే అడిగితే దగ్గరుండి చేయిస్తా కదా, ఇందిరానగర్ ప్రైవేట్ భూమా, పరిశ్రమదా లేదా నవాబులదా తేల్చుకోమని నేనే అడిగా. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి ఉంటే వాళ్ళని కొట్లాడమనండి, నేను కూడా వచ్చి నిలబడతా అంట మాధవరం కృష్ణారావు చెప్తున్నాడు ఈ మాట. సో ఇక్కడ కృష్ణారావు అవినీతి బయట పెడతా అంట. నాపై వ్యక్తిగత ఆరోపణలు ఆయనలో ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం అంట. ఆరోపణలకు ఆధారాలతో సమాధానం ఇస్తా అంట. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనపై చేసిన విమర్శలకు ఆధారాలతో సహా సమాధానం చెప్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా కృష్ణారావు ఆయనలోని ఫ్రస్ట్రేషన్ బయట పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. 2 రోజుల్లో విలేకరుల సమావేశం పెట్టి ఆయన చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. కుకట్పల్లిలో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలన్నీ తాను ప్రస్తావించానని తెలిపారు. కృష్ణారావు మాటలకు తానేమీ భయపడడం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లి రామన్నకుంట చెరువు, బోయినపల్లి ప్రభుత్వ పాఠశాలను ఆమె బుధవారం సందర్శించారు. అనంతరం మనోవికాస్ నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సనల్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ నుంచి సందర్శించిన దివ్యాంగుల విద్యార్థులతో ముచ్చడించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ కృష్ణారావు చేసిన వ్యక్తిగత ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తానని, త్వరలో ఆయన అవినీతి పనులను బయట పెడతానని ప్రకటించారు. ఇటు యూసఫ్గఢ్లోనూ పర్యటించారు. అక్కడ ఆమె మాట్లాడుతూ కృష్ణారావు మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఆడాల్సిన టెస్టులు ఇంకా ఉన్నాయని అన్నారంట. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్నదాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.